రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామం శివార్లో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పై శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. సుమారు 50 మంది యువతీ యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడంతో పాటుగా మత్తు పదార్థాల అనుమానంతో పరీక్షలు చేయగా 2 గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. మీడియాకు సమాచారం ఇవ్వకుండా సంఘటనను పోలీసులు దాచిపెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి వీకెండ్ కావడంతో వీకెండ్ అయినట్టు శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఎక్కువగా ఈ మోయినాబాద్ మండలంలో సుమారు 600కు పైగా ఫామ్ హౌజులు ఉంటాయి. ఈ ఫామ్ హౌజులలో కొన్ని డ్రగ్స్ పాటు కూడా జరుగుతాయనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 50 మంది యువతి యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అందులో 8 మద్యం బాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందులో ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా పార్టీలు చేసుకోవాలంటే, మద్యం పార్టీ చేసుకోవాలంటే కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో అందులో 8 మద్యం బాటలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా కొన్ని మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో 2కి పరీక్ష చేస్తే గాంజాయి కూడా తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయింది. మొత్తానికి ఈ ఫామ్ హౌస్ చెర్రీ ఓక్స్ అనే ఫామ్ హౌస్ ఇది మోయినాబాద్ మండలంలో ఉంటుంది. అయితే పెద్ద మంగళారం గ్రామ శివార్లో ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన యజమాని ఎలా అంటే ఈ విధంగా ఆయన ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ కావచ్చు, ముంబై, మిగతా నగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే వచ్చినట్టు వాళ్ళ నుంచి వేలకు వేలు ఇందులో తీసుకుంటుంటారు, ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. ఈ విధంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తున్నారో, అందులో ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఏమేమి చేస్తున్నారో అంటే కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటివి ఏమి ఇవ్వకపోవడంతో యజమాని కూడా దర్యాప్తులో భాగంగా యజమాని కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి కేసులు నమోదు చేసేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.